కానీ రాహుల్ గాంధీ ఎన్డీఏ కూటమి నేతలు మాకు ట్రస్ట్లో ఉన్నారు, ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు అన్న మెసేజ్ ఇచ్చినారు, నమ్ముతారా? అంటే ఆయన పగటి కలలుగా అంటాడు, మనం ఏం చేస్తాం. మమతా బెనర్జీ అన్నది. మమతా బెనర్జీ అయినా రాహుల్ గాంధీ అయినా కూడా వాళ్ళ స్థాయికి వాళ్ళకు సీట్లు ఇచ్చిన కింద వాళ్ళు అటువంటి మాటలు మాట్లాడద్దు. వాళ్ళు హుందాగా ప్రవర్తించాలి తప్ప శిల్పిగా ప్రవర్తించద్దని నేను వాళ్ళకు విజ్ఞప్తి చేస్తాను. ఇప్పటికు మమతా బెనర్జీ 2 సార్లు 3 సార్లు ముఖ్యమంత్రి, 3 సార్లు ముఖ్యమంత్రి అయినా ఒక బెంగాల్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా కూడా ఒక చిలిపిగా మాట్లాడే విధానాన్ని ఇప్పటికైనా బంద్ చేసుకుంటే మంచిది. రాహుల్కు ఒక ప్రతిపక్ష హోదా కాదు, రేపు పాలకపక్షం అయితే కూడా అరే ఈయన మా ప్రధానమంత్రి కావాలని అనుకోవాలి, కానీ అరే గిటువంటోడు మా ప్రధానమంత్రి అయితే ఎట్లా అని ఈ ప్రజలు భావించొద్దు. ఒకవేళ గిటువంటోడు మా ప్రధానమంత్రి కాకూడదనేటువంటిది ప్రజలలో వస్తుందంటే రాహుల్ గాంధీ ఏం పరిణతి చెందినట్టు? ఈ సీట్లు ఇచ్చిన వాళ్ళు చెంపలేసుకోరా? అరే అనవసరంగా ఈయనకు ఓట్లు వేసుకున్నామని అనుకోరా? వాళ్ళు ఓట్లేసిన ప్రజలు సిగ్గుపడే తీరుగా నువ్వు వ్యవహరిస్తే కరెక్టా? ఎస్, లీడర్ అంటే గిట్లు ఉండాలి అనేటువంటి ఆలోచన కలగజేసుకునేటట్టుగా నీ యొక్క ప్రవర్తన ఉండాలని నా విజ్ఞప్తి. ఓకే, ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన అంశం ఏంటంటే నీట్ పేపర్ లీకేజీ. ఈ నీట్ పేపర్ లీకేజీ పై మోదీ ఎందుకు మాట్లాడతలేరు అనేది ప్రశ్న. ఒక్కటేనండి, లీకేజీలు అనేక లీకేజీ ప్యాకేజీ ఉందా? ప్యాకేజీలు ఎంత మాత్రం ఎన్నడూ ఆశించని ప్రభుత్వాలు కానీ లీకేజీలు కనుక అనేక మానవ తప్పిదాలు ఉంటాయి. మానవ తప్పిదాలను ఎవరైనా శిక్షించవలసిందే. దాన్ని మోడీ స్పందించాలన్నా స్పందించద్దా అనేది ఆయన పరిధిలో ఉంటుంది. ఓకే, ఇప్పుడు కేజ్రీవాల్కి బెయిల్ వచ్చింది, మరి కవితకు బెయిల్ ఎప్పుడు అంటే ఏం చెప్తారు? ఇది కోర్టుల పరిధి అండి. కోర్టుల పరిధి దాటి వివరించడే కరెక్ట్ కాదు. కేజ్రీవాల్కు బెయిల్ ఎందుకు వచ్చిందా? కేజ్రీవాల్కు బెయిల్ ఎవడు ఇచ్చిందా? మొన్న బెయిల్ వచ్చింది కేజ్రీవాల్కు, మీకు తెలుసో, మధ్యంతర బెయిల్ ఇచ్చింది. మధ్యంతర బెయిల్. కేజ్రీవాల్ నాకు బెయిల్ కావాలని అడగలే, అడగకుండా మన కోర్టులు ఇచ్చింది. ఆయన సీఎం స్థాయి వ్యక్తి కాబట్టి ప్రచారంలో పాల్గొనాలి కాబట్టి. కాదండి, నేను కూడా పాల్గొనాలన్నది, మరి ఈమెకి ఇయ్యలేదా? ఆయనకి ఇచ్చింది. అంటే ఆయన సీఎం స్థాయి. కోర్టు ఏ స్థాయి అయినా కూడా కోర్టులకు కొన్ని పరిధులు ఉంటాయి. కొన్ని పరిధులలో కోర్టులు కూడా పొరపాట్లు చేస్తానయా చేస్తలేవా అనేది అది కోర్టుల పరిధిలో ఆలోచించుకోవాలి. కానీ అడిగినోని కూడా బెయిల్ ఇవ్వాల్సినంత అవసరం, అడిగిన వాళ్ళకు బెయిల్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నదా లేదా, ఈ అన్ని కోర్టుల పరిధిలో ఆలోచించేటి. ఆఖరికి కోర్టుల పరిధిని మనం చర్చా వేదికలలో మాట్లాడుకునేటువంటి పరిస్థితి రాకూడదు. వచ్చిందంటే కూడా ఇది మంచిదేం కాదు.